హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ నిన్న సండే టు ఫండే ఏం జరిగిందో మాట్లాడుకుందాం. సండేలో నిజంగా ఎంటర్టైన్మెంట్ దివ్య నుంచి ఆమె పేరు శ్రీజ నుంచి తగ్గింది అని అన్నాడు. శ్రీజ నుంచి బాగానే ఉంది. ఇమాన్యుల్తో అప్పుడప్పుడు చేస్తూనే ఉంది. ఏదైంది ఫారెన్ మర్దల్లాగా అట్లా కొన్ని విషయాలు చేసింది. మీరు చూస్తే తెలుస్తుంది. అన్సీన్స్ అయినా లైవ్లో అయినా మీరు చూసి అప్పుడప్పుడు చూస్తే తెలుస్తుంది. బాగానే ఉంటుంది. శ్రీజ దుమ్ము లేపుతుంది అనుకోండి. శ్రీజ దుమ్ము లేపింది 100%. ఎందుకు నేను చెప్తాను అంటే, ఒక ఫస్ట్లో నెగిటివ్ వచ్చింది. అరుస్తూనే ఉంది ఈ అమ్మాయి అరుస్తూనే ఉందని చాలామంది మేము నెగిటివ్గా మాట్లాడుకున్నాం. అది అందరికీ తెలిసిందే. కానీ తర్వాత ఈ అమ్మాయి కంబ్యాక్ ఇచ్చింది. తర్వాత ప్రియ పోయినాక తెలిసి వచ్చింది. అంతకన్నా ముందు కూడా తెలిసి వచ్చింది. ఆ అమ్మాయి గేమ్స్ అయితే హైలైట్ ఆడుతుంది. మొన్న ఏంద్ర బాబోయ్ దెబ్బలు తగిలినా కూడా ఇచ్చి పడేసింది అనుకోండి. సూపర్. దివ్య కూడా ఈ అమ్మాయి ఒక వైల్డ్ కార్డ్ వచ్చింది. సూపర్ ఆడుతుంది. బాగుంది. నైస్. ఇంకొక విషయం చెప్తా. అవి అయిపోయిన తర్వాత నిన్న ఇమిటేట్ చేయమంటారు. రీతు డెమాన్ గురించి ఇమిటేట్ చేయమంటే అబ్బా సూపర్ ఇమిటేట్ చేసింది శ్రీజ. దివ్య కూడా చాలా భరణి గారిని ఇమిటేట్ చేయమంటే కూడా ఇమిటేట్ బాగా చేసింది భరణి గారిని. అది కూడా సూపర్ అనిపించింది నాకు. శ్రీజ ఇమిటేటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. శ్రీజ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిజంగా దుమ్ము లేపింది అనుకోండి. నాకన్నా ఏజ్లో పెద్దది కాబట్టి అక్క అని కాదు కాబట్టి ఓకే. ఆ అమ్మాయి చాలా చాలా మంచిగా ఆడింది. నిజంగా చాలా మంచిగా ఆడుతుంది. గట్టి ఫైట్ ఇస్తుంది ఎవరికైనా. అరే శ్రీజరా అని ఒక గట్టి ఫైట్ ఇస్తుంది శ్రీజ మాత్రం. మీకేమనిపించింది? శ్రీజ ఎలా ఆడుతుంది అనిపించింది? శ్రీజ ఇమిటేటింగ్ ఎలా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.